ప్రసాద్ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాద్ గారు స్వామి దర్శనానికి వెళ్ళారు. గుడి మూసేస్తున్నారు. బయటకు వచ్చారు. బయటకు వచ్చి ప్రసాద్ గారు మాడవీధుల్లో నడవడం మొదలు పెట్టగానే వీపు మీద పెద్దగా ఒక చరుపు పడింది. పడగానే వెనక్కి తిరిగి చూశారు ప్రసాద్ గారు. అక్కడ 6 మంది గిరిజన పిల్లలు, 6 మంది గిరిజన పిల్లలు, బట్టలు కూడా సరిగా లేకుండా చాలా దీనస్థితిలో ఉన్న పిల్లలు 6 మంది అన్నమాచారి కీర్తనలు పాడడం మొదలుపెట్టారు. గిరిజనులు ఏమిటి, వేషధారణ ఏమిటి, వీళ్ళు అన్నమయ్య పాటలు పాడడం ఏమిటి, కట్టెదురా వైకుంఠము కానాచి అనకుండా ఇలాంటి పాటలు వచ్చేస్తున్నాయి ఆ పిల్లల నోట్లోంచి. ఈయన మొహంలో చిరునవ్వు వచ్చింది. ఆ 6 పిల్లల్లో ఒక పిల్లాడు, ముందున్న పిల్లాడు మొహంలో ఒక తేజస్ కనిపించింది. అంతే. తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళారో తెలియదు. ఈయన వెంటనే వెళ్ళి కంచి కామకోటి పీఠాధిపతులు కాళ్ళ మీద ఉన్నాడు. స్వామి, 6 గిరిజన పిల్లలు అన్నమాచారి కీర్తనలు పాడుతూ కనిపించారు అనగానే స్వామి నవ్వారు. ఇంకా అర్థం కాలేదా ప్రసాద్ నీకు? ఇంకా అర్థం కాలేదా? 6 పిల్లలు నీకే కనిపించారు, ఇంకెవరికీ కనిపించలేదు. ఆ పాటలు నీకే వినిపించాయి, ఇంకెవరికీ వినిపించలేదు. ఆ చిరునవ్వు నువ్వు ఒక్కడే చూసావు, ఇంకెవరూ చూడలేదు. అర్థం కాలేదా? స్వామి అన్నమయ్య పాటల్ని అమ్మతో పాడించమని నీకు సూచన ఇచ్చారు అని చెప్పగానే చెప్పారు, జాగ్రత్త, వారు ఆభిజాత్యం గల విద్వాంసురాలు, భగవంతుడిని తప్పితే మనుషుల్ని నమ్మని మనిషి, నువ్వు వెళ్ళి డబ్బిస్తానంటే ఆవిడ తీసుకోరు, మొదటికే మోసం వస్తుంది, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ప్రసాద్ గారికి ఒక సూచన ఇచ్చి పంపించారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి, అపరశివుడు, ఆయన నడిచే దైవం. అప్పటికే అమ్మ అరుణాచల శివాలయానికి కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు 1000 రూపాయలు లేని దుస్థితిలో ఉంది అమ్మ. వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి చైర్మన్ గారు, మెంబర్లు, ప్రసాద్ గారు ఆ చిన్న ఇంటికి మెడ్రాస్కి పర్సనల్గా వెళ్ళారు. ఒక వెంకటేశ్వర స్వామి ప్రతిమను మాత్రం తమతో తీసుకెళ్లారు. అమ్మ లోపల ఉన్నారు. 63 సంవత్సరాలు అమ్మకి, అప్పుడే వృద్ధురాలు అయిపోయారు అమ్మ. సుబ్బలక్ష్మి గారు. సదాశివం గారికి అప్పుడే 80 ఏళ్ళు. ఆయన వచ్చారు బయటికి ఇంటి నుంచి. టీటీడీ చైర్మన్ గారు, ప్రసాద్ గారు వెళ్ళి వారిని కలిశారు. స్వామి ఫోటో ఇచ్చారు, దండం పెట్టుకున్నారు. ఎందుకు వచ్చారని అడిగారు. అన్నమాచార్య కీర్తనలతో 5 వాల్యూములు మేము ఆడియో రికార్డులు తీద్దాం అనుకుంటున్నాం, దాని పేరు బాలాజీ పంచరత్నావళి అని పెడదాం అనుకుంటున్నాం అన్నారు. మంచిదే కానీ క్షమించండి, ఆవిడకి తెలుగు మీద పట్టు లేదు. త్యాగరాజ కీర్తనలు పాడడానికి కారణం ఏంటంటే ముందు నుంచి సంగీతం అంతా త్యాగరాజ కీర్తనలన్నీ తెలుగులో ఉంటాయి. చిన్నప్పటి నుంచి వచ్చిన పాటలు ఆవిడకి, అందుకు పాడగలుగుతున్నారు. ఈ వయసులో నెలకొక్క పాట నేర్చుకున్న, వారానికి ఒక్క పాట నేర్చుకున్న మీరు 50 పాటలు అంటున్నారు, 50 కృతులు అంటున్నారు. సంవత్సరం పాటు సుబ్బలక్ష్మి గారిని బాధపెట్టడం ధర్మం కాదు, మీరు నిష్కరించవచ్చు అని చెప్పారు. ప్రసాద్ గారి కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు. ఇలువల అమ్మ బయటకు వచ్చారు, సుబ్బలక్ష్మి గారు బయటకు వచ్చారు. వచ్చిన వెంటనే వారి చేతిలో సదాశివం గారు విషయం చెప్పి ఆ బాలాజీ ప్రతిమని ఇవ్వగానే ఆవిడ ప్రతిమని తీసుకుని 5 నిమిషాలు తన తలని వెంకటేశ్వర స్వామి ఆ ప్రతిమలో ఉన్న స్వామి పాదాల దగ్గర తలపెట్టి 5 నిమిషాలు కన్నీరు కార్చిందమ్మ. మాట్లాడలేదు. కన్నీరు కార్చి నోరు తెరిచి కళ్ళు తెరిచి, పెరుమాళ్, వెంకటేశ్వర స్వామి, స్వామి పెరుమాళ్, నా కోసం తిరుపతి నుంచి నడిచి వచ్చావా ఇక్కడికి, నా కోసం నువ్వు ప్రత్యేకంగా వచ్చావా అని కళ్ళ నీళ్లతో ఆవిడ ఒక అభిషేకం చేశారు వెంకటేశ్వర స్వామి ప్రతిమకి. అక్కడ వాళ్ళందరికీ మాట పడిపోయింది. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. అమ్మ ఎందుకు వచ్చారని అడిగారు. అడిగితే ఈ విషయం చెప్పారు. తప్పకుండా చేస్తానన్నారు. వెంటనే సదాశివం గారు ఇట్లా చూస్తున్నారు. వెంటనే చెప్పారు, స్వామి ఇది పెరుమాళ్ యొక్క ఆజ్ఞ, వారి పాటలు పాడే అనుమతి. నేను నా వృద్ధాప్యాన్ని, భాష మీద నాకు పట్టులేనిదనాన్ని నేను మిషగా చూపించలేను, నేను పాడతాను అని ఆవిడ ఒప్పుకున్నారు. కానీ ఒక్క పైసా తీసుకోవాలని చెప్పారు. స్వామి కైంకర్యం ఇది, నాకు డబ్బులు దేనికి అన్నారు. అప్పుడు వారిని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అమ్మ ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కమర్షియల్ ప్రాజెక్ట్, ఇది దాంట్లో మీకు రాయల్టీ వస్తుంది, తీసుకోవాలి, ఇది కూడా స్వామివారి అనుజ్ఞగా భావించమని ప్రాధేయపడితే అమ్మ ఒప్పుకుంటే అప్పటికప్పుడు లక్షలాది రూపాయల్ని వారి అకౌంట్లో, సదాశివం గారి అకౌంట్లో, వారి కూతురు రాధ, ఆవిడెప్పుడు మీరు ఎప్పుడు చూసుంటారు సుబ్బలక్ష్మి గారి కార్యక్రమాల్లో ఆవిడ పక్కన మళ్ళీ శృతిలోను పాటల్లోనూ సహాయం చేసే అమ్మాయి రాధ, ఆవిడ పేరు. ఆవిడ సుబ్బలక్ష్మి గారి కూతురే. అంటే ఆవిడ బయోలాజికల్ డాక్టర్ కాదు, సదాశివం గారికి మొదటి భార్య కూతురు ఆవిడ. ఈవిడికి పిల్లలు లేరు. సో వారి అకౌంట్లు అందరిలో ఈ డబ్బులు వేయడం జరిగింది. ఆవిడ వెంటనే తన కీర్తనలు మొదలుపెట్టారు. 3 వాల్యూములు మాత్రం ఆవిడతో చేయించి ఈ అన్నమయ్య కీర్తనలు 30 కీర్తనలు పాడించి ఒక 2 వాల్యూములు మాత్రం సంస్కృత శ్లోకాలు, ఆవిడకి చేతనైన సంస్కృత శ్లోకాలతో 2 వాల్యూములు పూర్తి చేయించారు. ఆ సంస్కృత శ్లోకాల్లో భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే శంకర భగవత్పాదుల రాసిన ఆ గోవింద స్తుతులు అన్నీ కూడా ఆవిడ పాడారు. అన్నమాచార్య కీర్తనల్లో ఇవాళ అందరం అద్భుతంగా ప్రతిరోజు పాడుకునే బ్రహ్మ కడిగిన పాదము అనే పాట అమ్మే పాడింది ఈ బాలాజీ పంచరత్నావళిలో భాగంగా. తర్వాత నానాటి బతుకు నాటకము, అది కూడా అమ్మ పాడిన పాటే.
జో అచ్యుతానంద జోజో ముకుంద అనే పాటని వినని తెలుగువాడు ఎవరు ఉండరు కదా, ఆ పాట కూడా అమ్మే పాడింది. ఈ సేవల గుర్తింపుగా 1998లో భారత ప్రభుత్వం ఆవిడకి భారతరత్న ఇచ్చి సత్కరించుకుంది, గౌరవించుకుంది. 1987లో సదాశివం గారు మరణించిన తర్వాత ఆవిడ సంగీత కార్యక్రమాలు కట్టిపెట్టి ఆ తర్వాత 2004 దాకా వెంకటేశ్వర స్వామి సేవలో తరిస్తూ 2004లో ఆవిడ స్వర్గస్థులయ్యారు. ఇదమ్మా అమ్మ మధురై షణ్ముగ వడివు సుబ్బలక్ష్మి గారి కథ.